నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల, 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న బాబు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసల హోరు, ఇవాళ కోనేరు కోనప్ప చేరే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం, 317 జీవోపై అభ్యంతరాల సూచనలపై చర్చ. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల, 72 మందితో లిస్టు రిలీజ్ చేసిన బీజేపీ. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. సుమారు 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన టీడీపీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చంద్రబాబును కలిశారు. గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసి కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు, బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ వాళ్ళ విడుదల చేయనుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండో జాబితా అయితే కనుక కసరత్తుపై అభ్యర్థులను ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి జాబితాలో భాగంగా 94 సీట్లను ప్రకటించినటువంటి టీడీపీ ప్రస్తుతం పొత్తులో భాగంగా మరొక 50 సీట్లు అయితే కనుక అభ్యర్థులను అయితే కనుక ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే 2014-19 అదేవిధంగా 2019లో పోటీ చేసినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంతమంది అయితే కనుక అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా కూడా ఇటు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే దిశలో అయితే కనుక కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తోటి టచ్ లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ యొక్క స్థానాలని పూర్తి చేసే విధంగా కూడా ఏదైతే తమ పేరును ఖరారు చేయాలంటూ కూడా కోరుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఎవరెవరి పేర్లు ఉండబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఇక ముఖ్యంగా సిట్టింగ్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే కనుక ఇటు పెనమలూరు నుంచి కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మైలవరం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు చింతమనేని ప్రభాకర్ కి సైతం కూడా సీటు ఖరారు చేయాలి అంటూ కూడా కొన్ని సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ కొంతమంది సిట్టింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి పేర్లు ఈ రోజు ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఆయా అభ్యర్థులకైతే కనుక ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులకైతే ఇప్పటికే ఫోన్లు వెళ్ళినట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది.
అయితే ఈ రోజు అయితే కనుక పార్టీ టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయానికి అయితే కనుక ఆ అభ్యర్థులు చేరుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా పార్లమెంట్ లోక్సభ సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే లోక్సభ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు కూడా ఇప్పటికే వాళ్ళతోటి టచ్ లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు చివరి దశకి చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంటుంది. థ్యాంక్ యూ సంతోష్. సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జగన్నాథ గట్టు వద్ద సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ బనగానపల్లిలో జరిగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో సుమారుగా 5 గంటల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొనబోయే సీఎం కార్యక్రమం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జగన్నాథ గట్టు వద్ద సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ బనగానపల్లిలో జరిగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో సుమారుగా 5 గంటల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొనబోయే సీఎం కార్యక్రమం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం జగన్ పర్యటనపై ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కర్నూలు, నంద్యాల జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 9:50 ఓరోకల్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కర్నూలు నగర శివార్లలో ఏర్పాటు చేసినటువంటి 100 ఎకరాలలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బనగానపల్లెకు హెలికాప్టర్ ద్వారా బనగానపల్లికి చేరుకొని బనగానపల్లెలో ఈబీసీ నేస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 629.37 కోట్ల రూపాయలను అర్హులైనటువంటి 4,19,583 మంది ఈ మహిళల ఖాతాలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా బనగానపల్లెలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెడమతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించి 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఏటా ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ఈ పథకం ప్రారంభించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ఓరకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఓరకల్ నుంచి తిరిగి విజయవాడకు బయలుదేరుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇటు కర్నూలు, ఇటు బనగానపల్లి 2 ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఎం బహిరంగ సభను అడ్డుకుంటామని చెప్పిన కొంతమంది ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సీఎం ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైంది. అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఈ నెల 16వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజు ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే 4 ప్రాంతాల్లో భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట నిర్వహించిన సిద్ధం సభల ద్వారా వైఎస్ఆర్ సిపి శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు జగన్. ఇదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచార భేరీ మోగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేలోగా ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ ఘాటు వద్దకు చేరుకుంటారు. వైఎస్ఆర్ ఘాటు వద్దనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు కూడా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు. గతంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఈ అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఫైనల్ గా ఎవరికి టికెట్లు దక్కుతాయి అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పు చేర్పుల్లో భాగంగా దాదాపుగా 12 విడతలుగా జాబితాలో ప్రకటించడం జరిగింది. అందులో చాలా మంది సిట్టింగ్లకు కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా ఇన్ఛార్జీలుగా నియమించిన వారిని కూడా మళ్లీ తప్పించి అక్కడ కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు సీటు ఇవ్వదంటూ స్థానికంగా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసంతృప్తులను చల్లబట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు, రేపటిలో ముగించేసి నెల 16వ తేదీన అభ్యర్థులను ప్రకటిస్తారు. అదేవిధంగా 18వ తేదీ నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటన చేసే దిశగా ఏర్పాట్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా రావాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ కూటమికి సంబంధించిన సీట్ల ఖరారు కూడా దాదాపుగా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈలోపే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రణాళికలు రచించారని కూడా తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించడం, దాంతో పాటు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు తన సోదరుడు జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్నగర్ పురపాలక సంఘం చైర్పర్సన్ షాహీన్ సుల్తానా, పలువురు కౌన్సిలర్లు నియోజకవర్గంలోని నాయకులు హస్తం గూటికి చేరనున్నారు.
మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు తనపై అసత్యపు ఆరోపణలు చేసి తన ఓటమికి కారకుడయ్యాడని, ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని కోనప్ప తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు సూచనల మేరకు పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. పదవులు ఆశించి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు తన సోదరుడు జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్ నగర్ పురపాలక సంఘం చైర్పర్సన్ షాహీన్ సుల్తానా, పలువురు కౌన్సిలర్లు నియోజకవర్గంలో నాయకులు హస్తంగూడికి చేరనున్నారు. మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు తనపై అసత్యపు ఆరోపణలు చేసి తన ఓటమికి కారకుడయ్యాడని, ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని కోనప్ప తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల సూచనల మేరకు పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. పదవులు ఆశించి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు చూస్తున్నాం. అలాగే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనపై వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. బీఆర్ఎస్ పార్టీకి ఒక భారీ షాక్ కలిగినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే సిర్పూరు నియోజకవర్గంలో గతంలో 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అతను కొమరంభీం జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరనున్నారు. దీనికి సంబంధించి గత వారం రోజులుగా మంత్రులను అటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తూ అనేక మంత్రాలు కూడా జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సమావేశం అభిప్రాయాల మేరకు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కోనప్ప అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు తన సోదరుడు అయితే ఎవరైతున్నారో జెడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావు, అదేవిధంగా కాగజ్ నగర్ కి చెందినటువంటి చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఇతర కార్యకర్తలు, నాయకులంతా కూడా కోనప్పతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ రోజైతే చేరడానికి ఆల్రెడీ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కోనేరు కోనప్ప, అదేవిధంగా కోనేరు కోనప్ప అల్లుడు రావి శ్రీనివాస్ కూడా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుంది. మామాళ్ళ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న క్రమంలో ఈ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రావి శ్రీనివాస్ కోనప్ప ఏకమయ్యారు. ఈ నేడు వీరి ఆధ్వర్యంలో అంటే వీరంతా కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరికకు సంబంధించి ఇప్పటికే మంత్రులు, రాష్ట్ర మంత్రులంతా కూడా ఆయనకు హామీ ఇచ్చారు. కానీ పదవులు ఆశించి అయితే చేరినట్టుగా చెప్పట్లేదు. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కోనప్ప ప్రకటించడం జరిగింది. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం కావ్య తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ పట్ల ఒకంత అసంతృప్తితో ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరికకు సిద్ధమవడం, అధినేత బుజ్జగించిన ఆయన పోటీకి సముఖత వ్యక్తం చేయకపోవడంతో పార్టీ అధిష్టానం కడియం కావ్య వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇక సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి, వినయరాణి దంపతుల కుమార్తె అయిన కడియం కావ్య 1983 ఏప్రిల్ 10న జన్మించారు. ఎంబీబీఎస్ చదివిన ఆమె ఎండీ నజీరుల్లా షేక్ను వివాహం చేసుకున్నారు.
వారికి 2 కూతుళ్లు కాగా కావ్య ఫాతిమా రిలీఫ్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆమె ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. రాజకీయ అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజులను చూస్తే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా తేల్చడానికి చాలా ఉత్కంఠగా నెలకొంది. నిన్న చూస్తే నిన్న జరిగిన హైడ్రామాలో ఆరూర్ రమేష్ బీజేపీలో చేరుతారని చెప్పేసి అనుకున్న సందర్భంలో కూడా ఒకనొక టైంలో ఆరూర్ రమేష్ కి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి చెప్పడంతో పాటు ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, ఎటు పోవట్లేదు, టికెట్ నాకే అని చెప్పి నేనే పోటీ చేస్తున్నాను సందర్భంలో కూడా ప్రకటించిన అంశం కూడా ఉంది. దానిపైన ఎంతో ఉత్కంఠగా నెలకొనడంతో పాటు నిన్న కూడా అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా అప్పటికి సస్తేమిరా అని చెప్పి ఆరూర్ రమేష్ నేను పోటీ చేయను, నేను బరిలో ఉన్నాను అని చెప్పి చెప్పడంతో పాటు గత కొద్ది రోజుల నుంచి ఇదే టికెట్ గురించి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ కావాలని చెప్పేసి కడియం శ్రీహరి కూడా ఎంతగానో ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇటు శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే అప్పుడు కూడా ఆరూర్ కడియం శ్రీహరి అతని కూతురుకు టికెట్ కావాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కాకపోతే చివరికి కడియం కావ్య కాకుండా కడియం శ్రీహరికి స్టేషన్ టికెట్ ఇవ్వడంతో పాటు మళ్ళీ స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన కడియం శ్రీహరి ఇప్పుడు అతని కూతురు వారసత్వంగా ఎప్పుడో గత కొద్ది రోజుల నుంచి కొద్ది సంవత్సరాల నుంచి అతని వారసత్వం అతని బిడ్డకు అప్పచెప్పాలని చెప్పేసి కడియం శ్రీహరి ఎంతోగానో చూసినా కూడా టైం వేస్ట్ చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ పని ఇప్పుడు కడియం కావ్య టికెట్ రావడంతో పాటు కొంతవరకు ఈ యొక్క వరంగల్ పార్లమెంట్ లో కూడా మొత్తం గొడవలని సద్దిమనం అయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎంపీ పస్సో దయాకర్ ఉన్నాడు. పస్సో దయాకర్ కూడా మంచి స్థానం కల్పిస్తాం, పార్టీలో నీకు మంచి గుర్తింపు ఉండే దాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే పస్సో దయాకర్ కూడా గతంలో చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం శిల్పకర్త ఇతనే పస్సో దయాకర్. అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా 2 సార్లు 2016లో కూడా అతనికి టికెట్ ఇవ్వడంతో పాటు ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. తర్వాత 2018లో కూడా టికెట్ ఇవ్వడంతోనే 2 సార్లు 2 దాపాలు గెలుపొందినా కూడా మరి 3వ దాపా అతనికి టికెట్ ఇవ్వకుండా నిరాకరించి కడియం కావ్యకి ఇవ్వడంతో పాటు కొంతమంది, ఎందుకంటే అతని పైన అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు కడియం కావ్యకి ఇవ్వడంతో పాటు, ఎందుకంటే కొద్దిగా ధనబలం, ఆర్థిక బలం, ప్రతిష్టలు మంచి ఉండడంతో పాటు ఇతనికి ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్. బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి గాలి అనిల్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గాలి అనిల్ కుమార్ కలిశారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ నుంచి అవకాశం ఇచ్చినందుకు నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలిపారు గాలి అనిల్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బీబీ పాటిల్ కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం తననే తమ పార్టీ జహీరాబాద్ అభ్యర్థిగా ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గత లోక్సభ ఎన్నికల్లో ఉన్నంత బలంగా లేకపోవడం, ఇప్పుడు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, చాలా మంది నాయకులు జహీరాబాద్ నుండి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే గాలి అనిల్ కుమార్ని ఇక్కడ పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ మార్తల రజనిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ అక్రమ ఆస్తులపై సోదా నిర్వహించిన అధికారులు 3,21,00,000 రూపాయల విలువ గల ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 12 కోట్లుగా ఉంటుందని అంచనా. హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఆమెకు సంబంధించి 2 బ్యాంకు లాకర్లను తెరిచారు. 22 ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలతో పాటు బ్యాంక్ ఖాతాలు 25 లక్షల రూపాయల నగదును గుర్తించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.